ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం చతుర్దశ అధ్యాయ ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకి మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండుటకై గొడుగులు ఇచ్చిన వాని పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అను రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను చాలా వాటిని వేటాడి అలసి అచట ఉన్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చినులు అను మా మునుల ఆశ్రమము. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్యస్మృతి లేని తపోదీక్షలో ఉండిరి. ఆ విషయము ఎరుగక రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానము ఇయ్యకపోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునులు యొక్క శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేరు, గౌరవింపలేరు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వానిని చూచి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము ఇవ్వమని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమార, మేము భిక్షాన్నమును తినువారము. నీకు ఆతిథ్యమునకు ఇచ్చుటకు మా గురువుల యొక్క ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యమును ఇయ్యలేము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులకు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగ వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వానిని పొందియో మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వానిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమకాంతుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా ఉండడానికి తగవు అని వానిని దేశము నుండి విడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవించసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలువ నీడలేక అడవుల పట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికిచే పీడించబడుచు ఒకచోట మూర్చిల్లెను. దైవీకముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగో ఆకులను తెచ్చి ఎండ పడకుండా ఉండుటకు ఒక గొడుగుగా చేసెను. తన యొక్క సొరకాయ బుర్రలోని నీరుని చల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాను చేసిన ఉపకారంచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకులు గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులగు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవ వచ్చిరి. హేమకాంతుడును వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలము వానికి గుర్తుకు వచ్చి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమకాంతుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమకాంతుని వారి నుండి రక్షింపుము.
హేమకాంతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములు ఎన్ని చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున అతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణసంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమకాంతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమకాంతుడు తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమకాంతుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమ ఆచరించపోయెను. విశ్వక్సేనుడు కుశకేతువును హేమకాంతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు వెళ్ళిపోయెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పరిపాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునువి, ధర్మార్థ కామ మోక్షములను కలిగించునువి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమును ఇచ్చునివి శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 14 అధ్యాయः సంపూర్ణము. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ